చిత్ర పరిశ్రమలతో తాడో పేడో తేల్చుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడినా సినీ పెద్దలు సీఎంను కలవకపోవడంపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. చిత్రసీమ ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత కూడా లేదన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలంటూ డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా ఫీల్డ్లో ఉన్నవారిని, అగ్రనటులను ఎలా చీత్కరించిందో మర్చిపోయారని వ్యాఖ్యానించారు పవన్. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండబోవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాదు, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందన్నారు పవన్ కళ్యాణ్. సినిమా హాళ్లలో నాణ్యత, భద్రతా ప్రమాణాలపై పవన్ దృష్టి సారించారు. తూనికలు, కొలతలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు చేయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రులు మనోహర్, కందుల దుర్గేష్తో పవన్ చర్చించినట్లు సమాచారం. త్వరలో హోం, వాణిజ్య పన్నులు, రెవెన్యూ మంత్రులతోనూ చర్చించే ఛాన్స్ ఉన్నట్లు కనబడుతోంది. మల్టీప్లెక్స్లు, సింగిల్ థియేటర్లలో టికెట్స్, ఫుడ్ ధరలపై పవన్ ఆఫీస్ ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఏపీలో తెలుగు సినీ రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని చూస్తుంటే వారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞతలు కనిపించడం లేదన్నారు పవన్. సీఎం చంద్రబాబును కలవకపోగా కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలోనే ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితం కాలేదన్నారు. అందరూ కలిసి రావాలని సూచించినా సానుకూలంగా స్పందించలేదని చెప్పారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని, కక్ష సాధింపులకు దిగేదన్న పవన్ తమకు నచ్చిన వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. సినిమా పరిశ్రమ బాగుండాలని, దీనిపై ఆధారపడిన వారికి ఇబ్బంది ఉండొద్దనేది కూటమి ప్రభుత్వం విధానమని చెప్పారు. సినిమాల విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకన్నారు పవన్ కళ్యాణ్. సినీ నిర్మాతలందరూ అందరూ కూడా సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయొచ్చని చెప్పామని, అయినా ఎవరికి వారే వచ్చి సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలని సినిమాటోగ్రఫీ శాఖకు అర్జీలు ఇస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్.